ఇప్పుడు మనము సెకండ్ పాయింట్ ఆఫ్ సర్టన్ కండిషన్స్ ఫర్ ఎనీథింగ్ టు బికమ్ ఆ యాక్సెప్టెన్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే వేవర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇందులో దీని అర్థం ఏంటంటే వేవర్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ an act or instance of claiming right. అంటే ఇప్పుడు ఇది మనకి ఒక రైట్ టు హ్యావ్ ది యాక్సెప్టెన్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ అని అర్థం. సో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే వ్యక్తి ఈ బి అనే వ్యక్తికి ఒక ఆఫర్ అనేది ప్రజెంట్ చేశారు. ఈ ఆఫర్ అనేది ప్రజెంట్ చేసిన తర్వాత దే కెన్ ఆల్సో సే ఈ ఏ బికి ఈ పర్టిక్యులర్ వేస్లో మీరు చేస్తే, లేకపోతే ఈ ఫామ్లో మీరు మీ యాక్సెప్టెన్స్ నాకు చెప్పొచ్చు, లేకపోతే నేను చెప్పిన ఈ పర్టిక్యులర్ థింగ్ చేస్తే అప్పుడు మీరు యాక్సెప్ట్ చేసినట్టు నేను గ్రహించి, లేకపోతే ఐ టేక్ ఇట్ యాజ్ అన్ యాక్సెప్టెన్స్ మీరు ఈ పర్టిక్యులర్ థింగ్ చేస్తే అని ఈ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి క్లియర్గా చెప్పొచ్చు. సో దెన్ దే కెన్ టేక్ దట్ పర్టిక్యులర్ థింగ్ హ్యాజ్ అన్ యాక్సెప్టెన్స్. సో ఇప్పుడు ఒక కేస్ గనక చూస్తే, ఇన్ ద కేస్ Carlyle versus Carbolic స్మోక్ బాల్ కంపెనీ. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కేసులో కార్లిల్ ఈస్ ద ప్లేంటిఫ్ అండ్ దిస్ ఈస్ ద డిఫెండెంట్ కంపెనీ. సో ఈ డిఫెండెంట్ కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ని రిలీజ్ చేసింది that they have prepared a smoke ball అండ్ వాళ్ళు దాన్ని ఎలా యూస్ చేయాలని కూడా ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఇచ్చారు అలాంగ్ విత్ ద స్మోక్ బాల్. సో వాళ్ళు ఏమని క్లెయిమ్ చేశారంటే ఇన్ ది అడ్వర్టైజ్మెంట్, ఎవరైతే అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఈ స్మోక్ బాల్ని కనుక వాడితే వాళ్ళు ఇన్ఫ్లుయెంజాతో బాధపడకుండా, వాళ్ళకి ఇన్ఫ్లుయెంజా అనేది రాదు, ఇట్ ఈస్ ద బెస్ట్ ప్రివెంటివ్ ఫర్ ఇన్ఫ్లుయెంజా, ఇది కనుక అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ వాడితే వాళ్ళకి ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది రాదు అని వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. అండ్ ఒకవేళ మా ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత కూడా ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ ఆర్ ఇఫ్ యూ ఒకవేళ మీకు ఇది కనుక వచ్చిందంటే ఇన్ఫ్లుయెంజా ఫ్లూ కైండ్ ఆఫ్ థింగ్, అప్పుడు మేము మీకు కాంపెన్సేషన్ ఇస్తాము అని కూడా వాళ్ళు ఆ పర్టిక్యులర్ అడ్వర్టైజ్మెంట్లో చెప్పారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఈవిడ కార్లిల్ అనే ఆవిడ ఈ పర్టిక్యులర్ స్మోక్ బాల్ని పర్చేస్ చేసి అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ దాన్ని వాడారు. సో ఆవిడకి వాడిన తర్వాత కూడా షీ వాజ్ affected or infected by influenza. సో ఏదైతే కంపెనీ క్లెయిమ్ చేసిందో దట్ మా పర్టికులర్ ప్రోడక్ట్ వాడితే మీకు ఇన్ఫ్లుయెంజా రాదు అని క్లెయిమ్ చేశారు, బట్ ఈవిడ అకార్డింగ్ టు దర్ ఇన్స్ట్రక్షన్స్ అవి వాడినా సరే ఆవిడకి ఇన్ఫ్లుయెంజా అనేది వచ్చింది. సో ఆవిడ కంపెనీకి లెటర్ రాశారు దట్ యూ హ్యావ్ టు గివ్ మీ ద కాంపెన్సేషన్. మీరు చెప్పారు కాంపెన్సేషన్ ఇస్తానని, ఇఫ్ ఇది వాడిన తర్వాత కూడా ఏమైనా అయితే ఇస్తామని చెప్పారు, సో యూ హ్యావ్ టు గివ్ ద కాంపెన్సేషన్ అని ఆవిడ అన్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే నో, ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ అ పబ్లిక్ ఆఫర్ అండ్ మేము అది మా ఇద్దరి మధ్య ఏ కాంట్రాక్ట్ అనేది ఏర్పడలేదు అని ఈ కంపెనీ క్లెయిమ్ చేసింది. సో ఇప్పుడు ఎప్పుడైతే కోర్ట్కి అప్రోచ్ అయ్యారో అప్పుడు కోర్ట్ ఏం చెప్పిందంటే ఎప్పుడైతే మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక జనరల్ ఆఫర్ ప్లేస్ చేశారో ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని వాడితే అప్పుడు
ఎప్పుడైతే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ చూసి వాడడం స్టార్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఫర్ దట్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. అండ్ దేర్ ఫోర్ దేర్ ఈజ్ అ కాంట్రాక్ట్ ఇన్ బిట్వీన్ యూ పీపుల్. ఆవిడది వాడిన తర్వాత కూడా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి యూ హ్యావ్ టు పే దెమ్ ద కాంపెన్సేషన్ అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ దేర్ ఇస్ అ వేవర్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అంటే ఎప్పుడైతే వాళ్ళు మీరు చెప్పింది నెట్టు చేశారో అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఎవర్ ప్రొవైడింగ్ ది అడ్వర్టైజ్మెంట్ అలా చేశారో ఆటోమేటిక్గా దేర్ ఇస్ అ కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. వాళ్ళు ఎప్పుడైతే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని పర్చేస్ చేసి అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ దాన్ని వాడతారో అప్పుడు దేర్ ఈస్ అన్ యాక్సెప్టెన్స్ ఆటోమేటికలీ అండ్ దేర్ ఫోర్ దేర్ ఈస్ అ రైట్ టు క్లెయిమ్ ఫర్ దాట్ పర్టికులర్ కాంట్రాక్ట్. సో దీన్ని బట్టి మనకి మన సెకండ్ పాయింట్ దట్ ఈస్ ది వేవర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మూవింగ్ ఆన్ టు ది థర్డ్ కండిషన్ ఫర్ అన్ యాక్సెప్టెన్స్ టు కమ్ ఇన్ టు ప్లేస్. సో ద థర్డ్ కండిషన్ ఈజ్ వెన్ acceptance completes the contract. సో ఎప్పుడు మనకి యాక్సెప్టెన్స్ తోటి కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఆఫర్ ప్లేస్ చేసిన తర్వాత ఈ వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడే ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఒక ఆఫర్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈయన యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది. సో దీనికి సర్ విలియం యాన్సన్ ఏమన్నారంటే ఇప్పుడు మీరు ఒక ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్ అండ్ అ లైటర్ లేకపోతే ఒక మ్యాచ్ స్టిక్ కనుక తీసుకున్నారంటే ఇప్పుడు ఈ ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్ ఒక ఆఫర్ అయితే ఈ లైటర్ ఆర్ ఒక మ్యాచ్ స్టిక్ ఒక యాక్సెప్టెన్స్ కనుక అయితే ఈ లైటర్ని మనము ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్ దగ్గరికి తీసుకెళ్తే చాలు. వెన్ యూ టేక్ దెమ్ క్లోజ్ ఈ లైటర్ని ఆ ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్ దగ్గరికి తెస్తే అప్పుడు మనకి ఎక్స్ప్లోజన్ అనేది అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే ఒక వ్యక్తి మనకు ఒక ఆఫర్ ఇచ్చారో ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు ఇన్స్టెంట్గా దేర్ ఇస్ అండ్ కాంట్రాక్ట్ ఇన్ బిట్వీన్ యూ పీపుల్. సో ఇప్పుడు ఒక ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్ ఒక ఆఫర్గా అనుకొని ఒక లైటర్ ఒక యాక్సెప్టెన్స్గా అనుకుంటే ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో ఆటోమేటిక్గా దేర్ ఈజ్ అ కాంట్రాక్ట్ ఇన్ బిట్వీన్ యూ పీపుల్. ఇన్ ద సేమ్ వే ఒక ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్ లైటర్ని దగ్గరికి తెస్తే ఎక్స్ప్లోజన్ ఎలా అవుతుందో రెండు కలిస్తే ఒక కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ వాట్ దే వాంట్ సర్ విలియం యాన్సన్ వాంటెడ్ టు సే దట్ ఆటోమేటిక్గా ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ కలిస్తే మనకు ఒక కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకొని ఈయన ఆఫర్ చెప్పి ఈయన యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా దెర్ ఇస్ అ కాంట్రాక్ట్ ఇన్ బిట్వీన్ యూ పీపుల్. ఇట్ ఈస్ ఇన్స్టెంట్, అప్పటికప్పుడు ఒక యాక్సెప్టెన్స్ అనేది వచ్చి మీ ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అండ్ ఆల్ ఇస్ ఫైన్. బట్ ఒకవేళ ఈ ఇద్దరి వ్యక్తులు కనుక వేరు వేరు ప్లేసెస్లో ఉన్నారు, ఇన్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే అప్పుడు మీరు మెయిల్ కానీ వయా కాల్ లేకపోతే పోస్ట్ ఇలా వేరియస్ మోడ్స్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ వాడినప్పుడు వెన్ దే ఆర్ ఇన్ ద డిఫరెంట్ ప్లేసెస్ అప్పుడు మనకి ఏ విధంగా యాక్సెప్టెన్స్ని యాక్సెప్ట్ చేసి అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది అనేది ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వెన్ దే ఆర్ నియర్ ఎదురెదురుగా రౌండ్ టేబుల్లో కూర్చొని మనం మాట్లాడుకోవడం వేరు అండ్ ఆన్ మెయిల్ ఆన్ పోస్ట్ లెటర్స్ రాసుకొని మాట్లాడుకోవడం వేరు. సో అలాంటప్పుడు ఒకరు యాక్సెప్ట్ చేశారో ఒకరు యాక్సెప్ట్ చేయలేదని ఎలా అట్ వాట్ పాయింట్ వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది అనేది ఒక క్వశ్చన్. సో దీనికి మనకి ఒక సిరీస్ ఆఫ్ కేసెస్ అనేవి ఉన్నాయి, సిరీస్ ఆఫ్ ఇంగ్లీష్ కేసెస్ విత్ విచ్ మనకి ఈ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ వస్తాయి. అట్ వాట్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఏ టైంలో అది వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఏర్పడుతుంది, వెన్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, ఏ
జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది, వాట్ ఆర్ ది మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వాట్ ఈస్ ప్రాపర్ కమ్యూనికేషన్, ఏది ప్రాపర్ కాదు, అలాంటివన్నీ ఒక సిరీస్ ఆఫ్ కేసెస్ ద్వారా సాల్వ్ అయ్యాయి. సో వన్ బై వన్ మనం ఈ సిరీస్ ఆఫ్ కేసెస్ని స్టడీ చేయబోతున్నాం. ఈ సిరీస్ ఆఫ్ కేసెస్లో ద వెరీ ఫస్ట్ కేస్ ఏంటంటే ఆడమ్స్ వర్సెస్ లిండ్ సెల్. సో ఈ కేసులో ప్లెయింటిఫ్, డిఫెండెంట్ ఉన్నారు. అండ్ ఈ డిఫెండెంట్ ఈ ప్లెయింటిఫ్కి 2 సెప్టెంబర్ 1817లో ఒక లెటర్ అనేది ఆయన పోస్ట్ చేశారు. ఏమని అంటే హీ వాంటెడ్ టు సెల్ కంట్రీ వూల్ ఫర్ అ పర్టిక్యులర్ ప్రైస్ అని ఈ డిఫెండెంట్ ప్లెయింటిఫ్కి ఒక లెటర్ 2 సెప్టెంబర్ రోజు రాశారు. అండ్ ఆల్సో అడిషనల్గా ఆయన ఏం చెప్పారంటే మీ యాక్సెప్టెన్స్ని నాకు పోస్ట్ ద్వారానే నాకు పంపించండి అని ఈ డిఫెండెంట్ ఈ ప్లెయింటిఫ్కి ఆయన లెటర్లో మెన్షన్ చేశారు. 2 అక్టోబర్ ఆయన రాసిన లెటర్లో ఆయన మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ లెటర్ ఈయన 2 అక్టోబర్ రాసిన ఈ లెటర్ ప్లెయింటిఫ్కి 2 సెప్టెంబర్ ఆయన ఇచ్చిన అది 5 సెప్టెంబర్కి ఆయనకి రీచ్ అయింది. ఎప్పుడైతే ఆయన ఈ లెటర్ చదివారో 5 సెప్టెంబర్ ఆయన అప్పుడే ఈ డిఫెండెంట్కి లెటర్ రాశారు ఆన్ ద వెరీ సేమ్ డే. ఆన్ 5 సెప్టెంబర్ 1817 ఆయన యాక్సెప్టెన్స్ని ఆ లెటర్ ద్వారా చెప్పారు that he is willing to buy this particular country wool అని ఆయన 5 సెప్టెంబర్ ఎప్పుడైతే ఆయనకి లెటర్ రీచ్ అయిందో ఆ రోజే ఆయన పోస్ట్ ద్వారా ఆయన యాక్సెప్టెన్సీ చెప్పారు. బట్ ఏం జరిగిందంటే ఈ లెటర్ డిఫెండెంట్కి రీచ్ అయ్యేటప్పటికి అది 9th సెప్టెంబర్ అయింది. సో ఆయన 5 సెప్టెంబర్ ఆయన యాక్సెప్టెన్సీ చెప్పినా సరే ఆ పోస్ట్లో పంపించిన లెటర్ ఆయనకి 9th సెప్టెంబర్ రీచ్ అయింది. సో ఆయనకి 9th సెప్టెంబర్ రీచ్ అయినప్పుడు ఆయనకి ఏం జరిగిందంటే ఆయన ఈ పర్టికులర్ డిఫెండెంట్ అనే వ్యక్తి 7th సెప్టెంబర్ వరకు వెయిట్ చేశారు ఫర్ ద రెస్పాన్స్. అప్పటి వరకు రెస్పాన్స్ రాకపోతే ద ప్లెయింటిఫ్ ఇస్ నాట్ విల్లింగ్, ఈయనకి నచ్చలేదేమో ఆఫర్ అని చెప్పేసి ఆయన ఇంకొక వ్యక్తికి ఆయన కంట్రీ వూల్ని ఆల్రెడీ ఆయన అమ్మేశారు. సో అప్పుడు ఈ ప్లెయింటిఫ్ కోర్ట్ని అప్రోచ్ అయ్యారు ఫర్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని అప్రోచ్ అయితే అప్పుడు దెర్ ఆర్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్. ఏంటి అది అసలు మీ ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు అయింది, అది 5th సెప్టెంబర్ అయిందా, 9th సెప్టెంబర్ అయిందా, లేకపోతే ఈ లెటర్ ఈయనకి రీచ్ అయినప్పుడు అది కాంట్రాక్ట్ అని అనాలా, లేకపోతే ఈయన ఈ లెటర్ రాసింది పోస్ట్ చేసినప్పుడు అది కాంట్రాక్ట్ అని అవుతుందా అని చెప్పేసి కోర్ట్లో దేవర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ హ్యాపెనింగ్. అప్పుడు లాస్ట్కి ఆయన ఏమన్నారంటే కోర్టులో లాస్ట్కి ఏమన్నారంటే ఏ రోజైతే 5th సెప్టెంబర్ ఆయనది పోస్ట్ చేశారు, ఎందుకంటే డిఫెండెంటే ఆయన లెటర్లో ఈ పర్టికులర్ థింగ్ని పోస్ట్ చేయమని చెప్పారు. సో ఎప్పుడైతే ఆయన ఈ పర్టికులర్ లెటర్ని ఆన్ 5th సెప్టెంబర్ దాన్ని పోస్ట్లో ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చారో అప్పుడే మీ ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది. సో మీ ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఏర్పడింది అండ్ దేర్ ఫోర్ దెర్ ఇస్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని కోర్ట్ లాస్ట్కి ఫైనల్గా జడ్జ్మెంట్ అనేది ఇచ్చారు. సో ఎప్పుడు మీకు అది రీచ్ అయింది అన్నది కాదు, ఈయన యాక్సెప్టెన్స్ని చెప్పారు కాబట్టి దెర్ ఈస్ అ కాంట్రాక్ట్ ఇన్ బిట్వీన్ యూ పీపుల్ అని చెప్పేసి మనకి సిరీస్ ఆఫ్ కేసెస్లో ఫస్ట్ కేస్లో ఇలా ఒక జడ్జ్మెంట్ అనేది వచ్చింది. సో వెన్ ది acceptance is posted, then there is a contract in between both the parties. సో ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ని పోస్ట్ చేశారో అప్పుడే బోత్ ద పార్టీస్ మధ్య కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది అని ఫస్ట్ కేసులో మనం చూడొచ్చు.
Moving to the second case, it is Dunlop versus Higgins. సో ఈ కేసులో మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే Dunlops are the defendants and these are the plaintiffs. ఇది రెండు కంపెనీస్ మధ్య జరిగిన ఒక కేస్. సో ఇందులో ఏం జరిగిందంటే ఈ పర్టిక్యులర్ డిఫెండెంట్స్ ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి there is an offer. They have sent an offer on post on 20th January 1845. So 28th January 1845 ఈ పర్టిక్యులర్ డన్లోప్ కంపెనీస్ నుంచి ఈ హిగన్స్ అనే కంపెనీకి ఒక ఆఫర్ వెళ్ళింది ఫర్ ద సేల్ ఆఫ్ సెల్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నామని చెప్పేసి ఒక ఆఫర్ ఆన్ 28th January 1845 వాళ్ళు దాన్ని పంపించారు. సో అప్పుడు ఏం జరిగిందంటే ఈ ఆఫర్ అనేది ఈ ప్లెయింటిఫ్స్ వాళ్ళకి ఇట్ హ్యాస్ రీచ్డ్ ఆన్ 30th January 1845. సో వీళ్ళు 28th January పంపిస్తే ఆ పర్టికులర్ లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది ఈ ప్లెయింటిఫ్స్ వాళ్ళకి 30th January రీచ్ అయింది. సో ఎప్పుడైతే వాళ్ళు ఇది ఈ పర్టికులర్ లెటర్ని చూసారో దే ఇమ్మీడియట్లీ రోట్ a letter back declaring their acceptance. So వాళ్ళు 30th January immediately after reading they have studied and వాళ్ళు వాళ్ళ acceptanceని ఆ పర్టికులర్ డేనే they have posted their letter of acceptance. So but because of the postal delays ఆ పర్టికులర్ లెటర్ అనేది ఈ డిఫెండెంట్స్కి 1st February వాళ్ళకి ఇది రీచ్ అయింది. సో వీళ్ళు లెటర్ రాసింది ఆన్ 28th January, వీళ్ళకి రీచ్ అయింది ఆన్ 30th. వీళ్ళు రాసింది ఆన్ 30th అండ్ వీళ్ళకి రీచ్ అయింది ఆన్ ద 1st of February. సో ఎప్పుడైతే ఈ లెటర్ వీళ్ళకి రీచ్ అయిందో అప్పుడు వీళ్ళు ఏం జరిగిందంటే ఈ పర్టిక్యులర్ జరిగిన 4 daysలో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో వీళ్ళు ఆఫర్ లెటర్లో ఒక పర్టికులర్ ప్రైస్ అనేది కోట్ చేశారు. బట్ ఇప్పుడు ఆన్ 1st February ఆ పర్టికులర్ డేకి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇది ఇంక్రీజ్ అవ్వడంతో వీళ్ళకి ఈ ప్రోడక్ట్ అమ్మడానికి ఒప్పుకోలేదు. దే డిడ్ నాట్ వాంట్ టు సెల్ ద ప్రొడక్ట్ టు దిస్ పర్టికులర్ ప్లెయింటిఫ్స్. సో ఎప్పుడైతే ఈ ప్లెయింటిఫ్స్ వాళ్ళు కోర్ట్కి అప్రోచ్ అయ్యారో దట్ వీ హ్యావ్ సెడ్ అవర్ యాక్సెప్టెన్స్ అంటే మా ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉన్నట్టే అండ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు సెల్ దేర్ గూడ్స్ టు అస్ అని కోర్ట్కి అప్రోచ్ అయితే అప్పుడు ఇన్ ద ప్రీవియస్ కేస్లో ఎలాంటి ఒక జడ్జ్మెంట్ వచ్చిందో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా అలాగే అయింది. సో ఎప్పుడైతే 30th January వాళ్ళ యాక్సెప్టెన్స్ని పోస్ట్ చేశారు అప్పుడే మీ ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది అండ్ దేర్ఫోర్ దేర్ హ్యాస్ బీన్ ఎ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఎందుకు అంటే ఎన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా సరే ఎన్ని మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నా సరే మీరు మీ యొక్క లెటర్ ఆఫ్ ఆఫర్ని పోస్ట్ ద్వారానే ఇచ్చారు అంటే ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ మీకు వచ్చే రిప్లై కూడా పోస్ట్ ద్వారానే వస్తుంది. సో మీరు పోస్ట్ ద్వారా పంపిస్తే మీకు కూడా పోస్ట్ ద్వారానే రావాలి అని మీ ఉద్దేశం. అందుకే మీరు పోస్ట్ ద్వారా మీ లెటర్ ఆఫ్ ఆఫర్ని ఇచ్చారు. సో పోస్ట్ ద్వారా అది రావాలి అంటే దెర్ ఈస్ ఆల్వేస్ అ గ్యాప్ ఇన్ బిట్వీన్ సెండింగ్ అండ్ రిసీవింగ్. సో ఎప్పుడైతే వాళ్ళు 30th January ఆ పర్టికులర్ లెటర్ని వాళ్ళు పోస్ట్ చేశారో అప్పుడే దెర్ ఇస్ అ కాంట్రాక్ట్ ఇన్ బిట్వీన్ బోత్ ద పార్టీస్ అని కోర్ట్ చెప్పింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వెన్ దీస్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ ది కాంట్రాక్ట్ ఎయిదర్ అది వాళ్ళకి రీచ్ అయినా అవ్వకపోయినా ఆన్ దిస్ పర్టికులర్ డే ఇట్ సెల్ఫ్ దెర్ ఈస్ అ కాంట్రాక్ట్ ఇన్ బిట్వీన్ బోత్ ద పార్టీస్ అనేది మన సెకండ్ కేసులో వచ్చిన.
సో సేమ్ మన ఫస్ట్ కేస్ సెకండ్ కేస్లో ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్ ఫ్యాషన్ ఇస్ ఫాలోడ్. సో ఈ పర్టిక్యులర్ సిరీస్ ఆఫ్ కేసెస్లో ద థర్డ్ వన్ and the last one, that is the Henthon versus Fraser. So ఇందులో plaintiff and the defendant. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ డిఫెండెంట్ యొక్క కంపెనీ నుంచి ఈ ప్లెయింటిఫ్కి ఒక ఆఫర్ అనేది ఆయన ఇన్ పర్సన్, ఈ డిఫెండెంట్ యొక్క కంపెనీ యొక్క ఆఫీస్ నుంచి ఇన్ పర్సన్ ఒక ఆఫర్ని ఈ ప్లెయింటిఫ్కి ఇచ్చారు. సో అంటే ఆయన స్వయంగా ఆయన చేతులతో ఇక్కడి నుంచి ఆఫర్ అనేది ఆయన పట్టుకొని, విచ్ ఈజ్ ది ఆఫర్ ఇన్ లివర్పూల్ అనే ఒక ప్లేస్లో ఉండే ఆయన ఈ కంపెనీ యొక్క ఆఫీస్ నుంచి ఆయన ఆఫర్ అనేది ఆయన తీసుకొని వెళ్ళారు. అండ్ ఆయన రెసిడెన్స్కి వెళ్ళారు ఫ్రమ్ దిస్ ప్లేస్, దాట్ ఈస్ ది. సో ఆయన రెసిడెన్స్కి ఆయన వెళ్ళిన తర్వాత ఈ ప్లెయింటిఫ్ ఈ డిఫెండెంట్కి ఆయన యాక్సెప్టెన్స్ని ఆయన పోస్ట్ చేశారు. సో బేసిక్గా ఆయన ఇన్ పర్సన్ ఆఫర్ని డిఫెండెంట్ యొక్క కంపెనీ నుంచి తీసుకున్నారు. అండ్ ఆయన రెసిడెన్స్కి ఆయన వెళ్ళిన తర్వాత ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని ఆయన పోస్ట్ చేశారు. ఎప్పుడు పోస్ట్ చేశారంటే హీ హాజ్ రిసీవ్డ్ ద లెటర్ ఆన్ 7th July 1891 అండ్ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని 8th July 1891. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ హియర్ దట్ ఆయన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని 3:50 PM ఆయన పోస్ట్ చేశారు ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని. సో ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని ఆయన పోస్ట్ చేసిన తర్వాత ఇది రీచ్ అయింది మాత్రం, ఈ లెటర్ ఈ డిఫెండెంట్ కంపెనీకి రీచ్ అయింది 8:30 PM ఆఫ్టర్ దేర్ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత 8:30 PMకి ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది డిఫెండెంట్ కంపెనీకి రీచ్ అయింది. అండ్ వాళ్ళు దాన్ని 9th July మార్నింగే దాన్ని వాళ్ళు చదివారు. సో ఈ మధ్యలో ఏం జరిగింది అంటే 7th July ఈయన ఆఫర్ని పట్టుకెళ్ళారు. 8th July ఆన్ 3:50 PM ఈయన యాక్సెప్టెన్స్ని పోస్ట్ చేశారు. బట్ ద డిఫెండెంట్ కంపెనీ 8th July బిట్వీన్ 12 to 1 PM ఏం చేశారంటే ద డిఫెండెంట్ కంపెనీ ఈ పర్టిక్యులర్ ఆఫర్ని రివోక్ చేస్తున్నట్టు ఒక లెటర్ని పోస్ట్ చేశారు ఆన్ 8th July ఇన్ బిట్వీన్ 12 to 1 PM. ఈ పర్టిక్యులర్ ఆఫర్ని మేము రివోక్ చేస్తున్నాము, వీఆర్ రివోకింగ్ ఆర్ ఆఫర్ బ్యాక్ అని చెప్పి వాళ్ళు ఇన్ బిట్వీన్ 12 to 1 PM ఈ పర్టిక్యులర్ లెటర్ని పోస్ట్ చేశారు. అండ్ ఈ పర్టిక్యులర్ లెటర్ ఈ ప్లెయింటిఫ్కి ఎప్పుడు రీచ్ అయింది అంటే వాళ్ళు పోస్ట్ చేసింది ఇన్ బిట్వీన్ 12 to 1, కానీ అది ప్లెయింటిఫ్కి రీచ్ అయింది మాత్రం అరౌండ్ 5 PM. సో అరౌండ్ 5 PM ఈ పర్టికులర్ లెటర్ అనేది ప్లెయింటిఫ్కి రీచ్ అయింది. అప్పటికే ప్లెయింటిఫ్ ఆన్ 3:50 PM ఆయన యాక్సెప్టెన్స్ ఆయన పోస్ట్ చేశారు. బట్ ఈ డిఫెండెంట్ కంపెనీ 12 to 1 PMకే పోస్ట్ చేసి అది ఈ ప్లెయింటిఫ్కి 5 PMకి రీచ్ అయింది. సో ఇక్కడ మనకి రెండు సెనేరియోస్ అనేవి ఉన్నాయి. ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది 3:50కి పోస్ట్ చేసి 8:30కి అది డిఫెండెంట్ కంపెనీకి రీచ్ అయింది. అండ్ ఆ పర్టికులర్ ఆఫర్కి రెవొకేషన్ వచ్చేసి 12 to 1 రాసేసి అది పోస్ట్ చేసి 5 PMకి అది ప్లెయింటిఫ్కి రీచ్ అయింది. సో ఇయర్ 2 కేసెస్ ఆర్ దేర్. ఏంటంటే there are 2 scenarios in this matter, that is there are 2 questions. అవి ఏంటంటే
when does the letter of revocation take effect? And second question is, when does the letter of acceptance take effect? ఎందుకంటే ఇక్కడ మనకి రెండు, దేర్ ఇస్ అ లెటర్ ఆఫ్ రెవొకేషన్ అండ్ దెర్ ఇస్ అ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇది ఏ టైంలో వీటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్. సో ఈ పర్టిక్యులర్ కేస్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏం చెప్పారంటే, దెర్ ఆర్ 2 కేసెస్. సో హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏమన్నారంటే, రెవొకేషన్ని సపరేట్గా డీల్ చేయాలి అండ్ ది యాక్సెప్టెన్స్ని సపరేట్గా చూడాలి. అండ్ ఫర్ ది రెవొకేషన్ ఇది ఎప్పుడు ఎఫెక్ట్లోకి వస్తుందంటే, వెన్ ఇట్ ఈస్ రిసీవ్డ్ బై ది ఆఫరీ. సో ఎప్పుడైతే ఆ లెటర్ ఆఫ్ రెవొకేషన్ ఆఫరీకి రిసీవ్ అవుతుందో అప్పుడే అది ఎఫెక్ట్లోకి వస్తుంది. అండ్ వెన్ విల్ ద లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే, when it is posted. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే the letter of acceptance was posted on this particular time and the letter of revocation was received on 5 p.m. సో ఏది ముందైంది? ద లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ యొక్క పోస్టేజే ముందైంది. కాబట్టి ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ కాంట్రాక్ట్ ఇన్ బిట్వీన్ యూ పీపుల్ అండ్ దేర్ ఫోర్ మీరు గనక ఆ పర్టికులర్ థింగ్ గనక ప్రాసెస్ చేయకపోతే దేర్ ఇస్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని మనం చూడొచ్చు. ఎందుకంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏం చెప్పారంటే, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ వెన్ ఇట్ ఇస్ పోస్టెడ్. సో ఇది పోస్ట్ చేసింది ఆన్ 350, అప్పటికే యాక్సెప్ట్ అయిపోయింది. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అప్పటి నుంచే ఏర్పడింది అండ్ దర్ ఫోర్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ది రెవొకేషన్ ఆర్డర్. సో దీంతో మనకి మన ల్యాండ్ మార్క్ ఇంగ్లీష్ సిరీస్ ఆఫ్ కేసెస్ అనేవి అయిపోయాయి. So all the 3 cases, that is Adams versus Linsell and the Dumplin versus Higgins, and the third one that is Henton versus Fraser. So దీంతో మనకి మన వేరియస్ పర్స్పెక్టివ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేసెస్ అనేది అర్థమవుతుంది.